అందరికీ నమస్కారం సార్. మీరేడి సాయన సార్. మాకు 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ మరి మళ్ళొకసారి సబ్ కలెక్టర్కు మరి ఒక అప్లికేషన్ ఇద్దామని వచ్చినాము. స్పందించి మరి మాకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఏడీ రిపోర్ట్ రాగానే మళ్ళీ రమ్మన్నాడు. తీసుకొచ్చి మేము ఖచ్చితంగా మరి చెయ్యాలని మనవి చేస్తాం. గత 10 సంవత్సరాల క్రితం నుండి దళితులకు అనేక అవమానాలు, దౌర్జన్యాలు జరుగుతున్న తరుణం లోపల తెలంగాణలో మరి పార్టీలు మారి ప్రభుత్వాలు మారితేనే దళితులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అనేక మద్దతుతో కూడుకున్నటువంటి దళిత సంఘాలన్నీ మరి ఈరోజు ప్రజాపాలన పేరు మీద ఈ ప్రభుత్వం ముందుకొస్తున్న తరుణంలో దళితులుగా మేము ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే దళితులు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దళితులు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యనే బీసీ నినాదం, 42% రిజర్వేషన్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలన ప్రభుత్వంగా మేము ఆనందిస్తున్న సమయం లోపల మరి హైకోర్టు ఆర్డర్లున్నా కానీ లెక్క చేయకుండా వచ్చిన సర్వేర్లను కూడా బెదిరిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఈ జిల్లాలో ఎన్నో జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వాధికారులంతా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి దళితులు కదా, ఏదో రాజకీయ అండదండలు ఉన్నాయి కదా అని చెప్పేసి మరి ఏదన్నా అడ్డదారులు తొక్కితే మాత్రం ఈ దళిత సంఘాలన్నీ ఏకమై రాబోయే కాలంలో తగిన రీతిలో గుణపడని చెప్తామని తెలియజేస్తాం.